హలో అండి, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. వీళ్ళకి ఆకలి అవుతుంది అంటే స్నాక్స్ ఏమంటే నేను స్నాక్స్ తెస్తా అని చెప్పిన. తలా ఒకటి చెప్పారు, చేదొకటి. ఆయనేమో హలీం కావాలన్నాడు, మా దీవెన ఏమో హలీం వద్దు నాకు అంటది. ఏం చేసినా సమోసా కావాలంటే సమోసా తీసుకొచ్చిన, కార్న్ సమోసా కావాలన్నది. ఇప్పుడు ఏం చేసింది దీవెన, వాడి దగ్గరికి వచ్చి నాకు ఒకసారి టేస్ట్ చూపి అంటే వాడేమో అది వద్దన్నావు కదా, తేవద్దన్నావు కదా, ఇప్పుడు నాదే హలీం నీకెందుకు ఇవ్వాలని వాడి గొడవ. మా దీవెనకేమో కాలుతుంది, వాడే అసలు ఏదో పెద్ద మొత్తం తినేటట్టు. మళ్ళీ ఇట్లా అంటే మళ్ళీ పోయాను పందానికి తింటాడు. ఇప్పుడు ఎంతవరకు కావాలంటే అంతవరకు తింటాడు, తర్వాత మళ్ళీ దాచుకొని తర్వాత తిను. నేను చెప్పా బాగుంటుందని హలీం ఇక్కడ బాగా చేస్తారు. నేను తీసుకొస్తాను మమ్మీ, నేను తీసుకొస్తాను. ఏమో ఈ హలీం నీ ఏది తిన్ను, మా అమ్మ కూడా తిందు, వీళ్ళకి అలవాటైంది. ఫోన్లే మంచిదేనంట, మంచిగా దాంట్లో ప్రోటీన్ బాగుంటుందంట, అన్ని మిక్స్ చేస్తారు కదా, మంచిదంట హలీం. తినుమా, నేను కూడా ఒకసారి ట్రై చేస్తా. ఇప్పుడు తినట్లే, అమ్మకి పట్టేసింది గొంతు, దేవుడు పట్టేసాడు. అట్లేదు మరి పిల్లలు కూడా కొనియకు, మరి నువ్వు ఒకదాన్ని మంచిగా ఉంటే నువ్వు కూడా తినప్పుడు. మీలో ఎంతమందికి హలీం ఇష్టమో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది తింటారు హలీము, ఎంతమందికి ఇష్టము. హైదరాబాద్లో ఎవరు ఉన్నారు? యాక్చువల్గా హైదరాబాద్లో కాదు, ఇంతకుముందు మేము స్టార్టింగ్లో హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఓన్లీ హైదరాబాద్లో దొరికేది హలీము, అది కొన్ని పర్టికులర్ ప్లేస్లో. ఇప్పుడు అట్లేం లేదు, ఇప్పుడు చాలా ఎక్కడంటే అక్కడ ఉంటుంది. అలాగే ఇప్పుడు డిస్టిక్ వైజ్లో కానీ చిన్న చిన్న ఊళ్ళో కూడా ఇప్పుడు మొత్తం ఉంటుంది. ఇప్పుడు అన్ని ఊర్లలో ఉంటుంది హలీము. గొల్లగొండలో కూడా ఉంటుంది, అమ్మమ్మ చేస్తుంది హలీం నీకు. ఓకేనా? మీలో ఎంతమందికి ఇష్టము, ఎంతమంది తింటారు ఖచ్చితంగా. మా దీవెన్ బాబా తినేసరికి 1 hour టైం పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయండి, ఆయన కూడా కామెంట్ చేస్తాడంట.